మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేకు వింత అనుభవం ఎదురైంది. డ్యూటీ సమయం ముగిసిపోయింది, తాను విమానం నడపబోనంటూ పైలట్ నిరాకరించడంతో ఆయన విమానాశ్రయంలో గంటసేపు ఉండిపోవాల్సి వచ్చింది. చివరకు విమాన కంపెనీ ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవడంతో ఆ పైలట్ తన పట్టు వీడాడు. ముక్తాయి నగర్లోని సంత్ ముక్తాయి పల్లకీ సేవలో పాల్గొనేందుకు షిండే వ్యక్తిగత విమానంలో ముంబై నుంచి జలగావ్ బయలుదేరారు. విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో బయలుదేరడమే 2.5 గంటలు ఆలస్యమైంది. నిర్ణీత సమయం కన్నా 3.5 గంటలు ఆలస్యంగా జలగావ్ చేరుకున్నారు. అక్కడి నుంచి ముక్తాయి నగర్ కు రోడ్డు మార్గంలో చేరుకున్నారు. ఆయన వెంట మంత్రులు గిరీష్ మహాజన్, గులాబరావు పాటిల్, ఇతర అధికారులు ఉన్నారు. అక్కడ పూజల్లో పాల్గొని రాత్రి 9:15 తిరిగి జలగావ్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడే వారికి అనూహ్య సంఘటన ఎదురైంది. తన డ్యూటీ సమయం ముగిసిందని విమానం నడపబోనంటూ వారికి పైలట్ తేల్చి చెప్పాడు. దాంతో షిండే వెంట ఉన్న 2 మంత్రులు, అధికారులు 45 నిమిషాల పాటు నచ్చజెప్పడంతో మెత్తబడి చివరకు విమానం నడపడానికి అంగీకరించాడు.